అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎందుకు చేసుకోవాలి? దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అష్టలక్ష్ములు మనం వశమవుతాయా? ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం అంటే అత్యంత అద్భుతమైన వ్రతం, శ్రావణ మాసంలో అందరం ఎదురు చూసే వ్రతం వరలక్ష్మి వ్రతం. దాని విశిష్టత ఏంటి? వరలక్ష్మి అన్న పేరులోనే మనకు కనిపిస్తోంది వరాలు ఇప్పించే తల్లి అని. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలోనే జరుపుతూ ఉంటాం. శ్రావణ మాసం అంటేనే అత్యంత శుభమాసం. నోములకి వ్రతాలకి పెట్టింది పేరుగా ఉంది. అనాదిగా మనం చూస్తుంటే కనుక మహిళలందరూ కూడా అత్యుత్సాహంగా సంతోషంగా పార్టిసిపేట్ చేసే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలే. ఎందుకంటే శ్రావణ మాసం మనకి చైత్రమాసం నుంచి చూసినప్పుడు 5వ మాసంగా వస్తుంది, పంచమ మాసం. అలాగే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో మనకి ముఖ్యంగా శుక్రవారాలు ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మహాలక్ష్మి ఆరాధన ఈ మాసంలో చేయాలి అని చూస్తే కనుక ఈ మాసానికి అధిపతి చంద్రుడు. చంద్ర సహోదరి అమ్మవారు మహాలక్ష్మీదేవి, నారాయణ సతి. ఈ అమ్మవారు అనుగ్రహం మనకి పుష్కలంగా కలగాలంటే ఈ మాసంలో అమ్మవారిని కొలవాలి. అలాగే ముఖ్యంగా మన శాస్త్రాల ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ మాసంలో దేవతలందరూ చాలా ప్రసన్నంగా ఉంటారట. వారికి చక్కగా వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అమ్మవారు భక్త సులభం, అంటే భక్తులని అనుగ్రహించడానికి ఆవిడ ఎవరైతే భక్తితో తన్ని పూజిస్తే పని స్మరిస్తారో వారందరినీ అనుగ్రహిస్తుంది ఈ మాసంలో అతి సులభంగా. కాబట్టి ఈ మాసానికి అంత ప్రాధాన్యత, ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతానికి. ఎందుకు వరలక్ష్మీదేవి అనగానే మనందరికీ గుర్తేది ధనం. ధనం మూలం మిదం జగత్, అంటే ధనమే అన్నిటికంటే ముఖ్యమైనది కలియుగంలో. ముఖ్యంగా అందరికీ తెలుసు ఆ విషయం. అటువంటి ధనానికి అధిదేవత మహాలక్ష్మి, మనకి ఇచ్చే తల్లే ఆ వరలక్ష్మీదేవి. అట్లాంటి వరలక్ష్మీదేవి వ్రతం ఈ మాసంలో మనం ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి శ్రావణ మాసం వస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాం. కానీ మనకి ఎందుకు ఈ శ్రావణ మాసం వరలక్ష్మి చేయడం వల్ల అంతరార్థం ఏంటి? ఆధ్యాత్మికంగా ఏమైనా అంతరార్థం ఉందా? ఏంటి దీంట్లో ఉన్న విశేషం ఏంటి? ఎందుకంటే వ్రతం ఎలా చేయాలన్నది అందరికీ తెలిసిన విషయమే. సహజంగా మళ్ళీ మనం ఈ రూపంలో ఒకసారి స్మరించుకుందాం అమ్మవారిని. కానీ అసలు వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అన్న విషయం కూడా తెలుసుకుందాం. దీంట్లో అంతరార్థం తెలుసుకొని మనం ఆచరించడం వలన ఈ వ్రతం చక్కగా మనందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఎటువంటి సందేహం లేదు. వ్రతము అంటేనే ఒక కాల పరిమితి లేదు, ఎప్పుడూ చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వ్రతం అన్నదానికి అర్థం అది. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అని చూస్తే కనుక శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ అమ్మవారిని మనం వరలక్ష్మి రూపంలో చక్కగా ఆరాధిస్తూ ఉంటాం. ఈ వరలక్ష్మి ఆరాధన చేయటం వలన సౌభాగ్యం, సంతానం, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల సంపదలు లభిస్తాయి. అంటే మనం ఏమి కోరుకుంటే అవన్నీ మనకి లభించడానికి అమ్మవారిని వరలక్ష్మి రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ వ్రతంలో మనం ఏం చేసుకోవాలి అని చూస్తే కనుక చక్కగా మండపారాధన చేసి శుక్రవారం పొద్దున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఆ పూజా ద్రవ్యాలన్నీ చక్కగా సమర్చుకొని మనం ఆ అమ్మవారిని మండపారాధన చేసి కలశ రూపంలో ఆరాధన చేస్తాం. ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో కూడా పూజిస్తాం. అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని చూస్తే కనుక లక్ష్మీదేవి స్థానాలు మనకి 5 కనపడతాయి. ముఖ్యంగా బిల్వ వృక్షంలోను అదట్లో అమ్మవారు ఉంటుంది. అలాగే గోవు యొక్క పృష్ఠభాగంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఏనుగు కుంభస్థలంలో అమ్మవారు ఉంటుంది. అలాగే గృహిణి యొక్క సింధూరం, పాపిడి సింధూరంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఇలా అమ్మవారు ప్రతి చోట కూడా మనకి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా గృహలక్ష్మి రూపంలో గృహలక్ష్మి గృహే. అదే ప్రతి ఇంట్లో ఉండే గృహంలో ఉండే లక్ష్మి అమ్మవారు కూడా గృహలక్ష్మి రూపంలో ఉంటుంది. ఇట్లా అమ్మవారు ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఉండాలంటే మన ఇంట్లో మనం ఎలా ఉండాలి? అమ్మవారు ఉండడానికి ముఖ్యమైన స్థానం శుచి, శుభ్రత. ఇంట్లో కలహాలు లేకుండా ఉండటం, చక్కగా
ఇంటి ముందు చక్కగా శోభాయమానంగా రంగవిల్లులు దిద్ది తోరణాలు కట్టి కళకళలాడుతూ ఉండటం, ఇంట్లో అందరూ కూడా సఖ్యతగా ఉండటం, ఇలాంటివన్నీ ఎప్పుడు నవ్వుతూ ఉండటం, ఉదయాన్నే నిద్ర లేవటం, ఇలాంటివన్నీ అమ్మవారికి ఇష్టం. ఆమె ఉండాలంటే మనం అలాగ ప్రవర్తించాలి. అలా ఉన్నప్పుడే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజు అందరూ కూడా చక్కగా ఉదయాన్నే మహిళలందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి అమ్మవారి మండపాన్ని, అమ్మవారి అలంకరణ చక్కగా చేసుకోవాలి. ఈ అమ్మవారిని వరలక్ష్మి రూపంలో మనం ఆరాధిస్తామని చెప్పుకున్నాం కదా. అమ్మవారి పూజకి బంగారు ప్రతిమ కానీ, వెండి ప్రతిమ కానీ, మట్టితో చేసిన ప్రతిమైనా పనికొస్తుంది. అలాగే కలశం మీ శక్తిని బట్టి కలశం పెట్టుకోవచ్చు. వెండి కలశమా, బంగారు కలశమా, మట్టితో చేసిన కలశం కూడా పెట్టుకోవచ్చు. అలా మండపారాధన చేసి ఆ అమ్మవారిని చక్కగా శోభాయమానంగా రకరకాల నగలతోనూ, ఆభరణాలతోనూ, పుష్పమాలలతోనూ, సువర్ణ భరణాలతోనూ అలంకరించి అమ్మవారిని ఆవాహన చేసి చక్కగా అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలి. చేసుకున్నాక ఆ బ్రాహ్మణోత్మకి 9 రకాల నైవేద్యాలు చేసి నివేదన చేసి అమ్మవారికి బ్రాహ్మణుని కూడా వాయనం ఇవ్వటం కూడా మనకి ఈ వరలక్ష్మి వ్రతంలో కనిపిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎవరు చేశారు, దీనికి ఉన్న పురాణ గాథ ఏంటి అని చూస్తే కనుక, మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేదిట. ఆ పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఎలా ఉండేది, చక్కగా తన కర్తవ్యాలు ఇంట్లో నిర్వర్తిస్తూ, ఇంట్లో ఉన్న అత్తమామల్ని పెద్దల్ని గౌరవిస్తూ, భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ, ఇంట్లో వారు ఉన్న అందరికీ కూడా అవసరాలని కర్తవ్యాలని తీరుస్తూ సమయానుకూలంగా అందరి మన్ననలను పొందుతూ వినయ విధేయతలతో ప్రవర్తించేదిట. అలాగే ఎటువంటి చుట్టుపక్కల వారితో కానీ, ఊర్లో వారితో కానీ చక్కగా ఎవరితో గొడవలు లేకుండా, అనవసర వృధా కాలక్షేపాలు చేయకుండా చక్కగా ఎప్పుడు నిరంతరం తమ కర్తవ్యం చేయడంలో నిమగ్నమై ఉండేదిట. అంటే అటువంటి పతివ్రతా శిరోమణి. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ఏంటంటే, చారుమతీదేవి ఎలా ఉండేదో అలా ప్రవర్తిస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని కూడా మనకు తెలుస్తోంది ఒక రకంగా చూసినప్పుడు. అటువంటి చారుమతీదేవికి ఒకరోజు అమ్మవారు కలలో వరలక్ష్మి రూపంలో కనపడి, శ్రావణ మాసానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే కనుక నీకు సకల కోరికలు, సకల శుభాలు కలుగుతాయని చెప్పిందిట. ఆ కలలో స్వప్నంలో సాక్షాత్కరించిన అమ్మవారిని చూసి, ఎంతో తపస్సు చేస్తే కానీ నీ దర్శనం దొరకదు తల్లి, నా పూర్వపుణ్యం చేత నువ్వు నాకు దర్శనం ఇచ్చి నాకు నమస్కరించావని చెప్పి నమస్కరించి నానా విధాలుగా స్తోత్రాలు చేసి కలలోనే నమస్కరించింది. తర్వాత మెనుకు వచ్చినప్పుడు చూస్తే అది కళని భ్రవించి తనకు వచ్చిన కళని తన అత్తమామలతోనూ భర్తతోనూ చెప్పంగానే వాళ్ళంతా అన్నట్ట ఎంత అద్భుతమైన కళ, చాలా శుభప్రదం, తప్పకుండా మనం శ్రావణ మాసం వచ్చే ముందు శుక్రవారం నాడు ఆ అమ్మవారిని మన ఇంట్లో ఆరాధిద్దాం అని చెప్పి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అన్నట్టుగా ఎదురు చూడటం మొదలెట్టారు. ఆ శ్రావణ మాసం రాజే వచ్చింది. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ చారుమతీదేవికి లక్ష్మీదేవి కలలో కనపడి విశిష్టమైన వ్రతం చేసుకోమంది. ఈ వ్రతం చేసుకోవడం వల్ల కలిత లాభాలు కూడా చెప్పింది కాబట్టి అందరూ కూడా మేము కూడా వచ్చి మీ ఇంట్లో వ్రతం చేసుకుంటాం అన్నారు. అంటే వరలక్ష్మి వ్రతం అన్నది అందరూ కలిసి చేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తోంది. అప్పుడు అందరూ కలిసి ఆ శ్రావణ శుక్రవారం నాడు చక్కగా అందరూ కూడా తమ తమ కాలకృత్యాలు తీసుకుని తెల్లారుజామునే అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసి అందరూ చారుమతి ఇంటికి వచ్చి ఆ అమ్మవారిని చక్కగా అలంకరించి మండపారాధన చేసుకొని కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి రకరకాల పిండి వంటలు 9 రకాల పదార్థాలతో పిండి వంటలు తయారు చేసి 9 రకాల ఫలాలకు సమర్పించి అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని తర్వాత ఒక 9 పోగులు గల ఈ వ్రతంలో ముఖ్యత ఏంటంటే 9 పోగులు గల దారంతో పసుపుతో కలిసి 9 ముడులేసి 9 రకాల పుష్పాలతో ఒక తోరం తయారు చేసుకొని ఆ తోరాన్ని అమ్మవారికి ఒకటి వారు ఒకటి కట్టుకుంటూ ఆ తోర పూజ ప్రథమ గంధి ప్రతి గంధిని ఒక పూజ చేస్తూ 9 నామాలతో అమ్మవారి నామాలతో పూజ చేస్తూ బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే సదా అని చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ తోరణాలందరూ కూడా ఒకరికొకరు చేతులకు కట్టుకొని అమ్మవారికి కూడా ఒకటి సమర్పించి ఆ పూజా విధానం ముగిస్తారు. ఆ పూజ అయిన తర్వాత ఆ బ్రాహ్మణోత్వం పూజ చేసిన బ్రాహ్మణోత్మకి కూడా వాయినం సమర్పిస్తారు. తర్వాత ఈ పూజ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక ప్రదక్షిణం చేయగానే
వారి కాళ్ళకి ఆభరణాలు అన్నీ వచ్చేసాయట. రెండవ ప్రదక్షిణ చేసేటప్పటికి చేతులకి హస్తాభరణాలు వచ్చాయి. మూడో ప్రదక్షిణ చేసేటప్పటికి మొత్తం ఒళ్ళంతా కూడా సువర్ణాభరణాలతో నిండిపోయి, అలాగే రథ గజ త్వరగా వాహనాలు రథాలు అన్నీ వచ్చి వారి వాకిట్లో నిల్చున్నాయట. అంటే అమ్మవారు లక్ష్మీ కటాక్షం కలిగింది. ఈ వరలక్ష్మీ వ్రతం చేసి ఎవరైతే అమ్మవారికి ప్రదక్షిణ పూర్తి చేస్తారో, పూర్తి చేసి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తోంది. అటువంటి లక్ష్మీ కటాక్షం కలగగానే అందరూ కూడా చాలా సంతోషించి ఆ అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలని చక్కగా బ్రాహ్మణునికి దానమిచ్చిన తర్వాత తాము కూడా ప్రసాదంగా స్వీకరించారట. ఆ వచ్చిన ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా చారుమతి భాగ్యం ఏమి భాగ్యం, ఆమె వల్లే కదా మనకి ఇటువంటి భాగ్యం కలిగింది అని చక్కగా అందరూ ఆమెను కొనియాడి అందరూ ఆశీర్వదించి ప్రతి ఏడా కూడా శ్రావణ మాసానికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకుంటామని అనుకొని చక్కగా తమ తమ ఇళ్ళకి తమ తమ కోసం వచ్చిన వాహనాలకి ఇళ్ళకి వెళ్ళారట. అంటే ఈ కథ ప్రకారం ఏంటంటే మనం మంచిగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ఒక్కళ్ళమే అనుభవించకుండా మనకు వచ్చిన సంపదని, మనకు వచ్చిన మంచిని అందరికీ పంచాలి అన్న విషయం కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తోంది. అంటే మన సనాతన ధర్మంలో ఎలా ఉండాలి, ఒక వ్రతంగా ఒక లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్టలక్ష్ములు మనకు వశం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి, మన ఇంట్లో ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చేసుకుంటూ, ఇంట్లో ఉండే పెద్దల్ని అత్తమామల్ని గౌరవిస్తూ, భర్తతో అనుకూలంగా దాంపత్యం చేసుకుంటూ, పిల్లల్ని అనుకూలంగా ఎవరికి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ, ఎవరితోనూ గొడవలకి కలహాలకి వెళ్లకుండా చక్కగా పద్ధతిగా ఒక ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ అలా ఉన్నవారికి ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైతే కనుక తమకున్న సంపదని తమతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆనందంగా పంచిపెట్టడం అన్న విషయం కూడా మనకి దీంట్లో కనిపిస్తుంది. అంటే అమ్మవారు భక్తి శ్రద్ధలతో ఎవరైతే తమ కర్తవ్యాలను చేస్తారో వారికి అనుగ్రహం కలుగుతుంది అని మనకి వరలక్ష్మి కథ ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా అంతటి భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ చేసుకొని అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఆ అమ్మవారి నమస్తోత్రమైన తోరణాన్ని కట్టుకొని ముత్తైదువులతో కలకాలం అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఆ మహాలక్ష్మీదేవి వరాల్ని మనం కూడా పొందుదామని మరొక్కసారి ఆశిస్తూ అందరూ చక్కగా ఆ వరలక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఇంతటి విశిష్టకరమైన వరలక్ష్మి వ్రతం మనకి ఈ శ్రావణ మాసంలో రావటం చాలా అద్భుతం. మహిళలందరూ కూడా చక్కగా తమ తమ స్తోమతను బట్టి తమ ఎవరో చేశారని కాకుండా మనకున్న స్థాయిని బట్టి ముఖ్యంగా, ఎందుకంటే అమ్మవారు భక్తికి మనసుకి లొంగుతుంది కానీ నువ్వు ఎంత పెట్టావో డబ్బు దాని ధరను బట్టి ఉండదు. కాబట్టి ముఖ్యంగా అది గ్రహించి మన స్థాయిని బట్టి అప్పులు చేసి మనం ఇవి చెప్పాలని ఎక్కడా చెప్పలేదు అమ్మవారు. మనకి ఎంత ఉందో అంత దాని ప్రకారం మన భక్తి ముఖ్యం, భక్తి మనసు ప్రధానం. దాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు.